నా ప్రాణమా, నా ప్రాణమా సుఖించుము, సంతోషించుము, నీకు అనేక తరముల వరకు. ఆ మాట చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయము 19 నుండి 21 వచ్చిన వరకు. ఒక వ్యక్తి అండి అనేక తరములకు కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకున్నాడు, పండించుకున్నాడు, డబ్బును పోగేసుకున్నాడు, వెండి బంగారాన్ని సమకూర్చుకున్నాడు. ఇంకా నాకేది కొదవలేదని తన ప్రాణముతోనే అంటున్నాడు, నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, అబ్బా సుఖించుము, తినుము. ఆహా, ఎంత సమ్మగా ఉంది మాట. దేవుడు సుఖించు నాయన, తినుము నాయన, త్రాగుము నాయన, సంతోషించు నాయన అంటే ఎంత ప్రాణానికి సంతోషంగా ఉంటుంది కదా మాట. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము చెప్పుకుంటున్నావని నీవు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నానండి, 120 సంవత్సరాలు నోవహు గారు సువార్త ప్రకటిస్తే ఒక్కలైనా నమ్మారా? ఏమా ఉన్నారా కదా? నమ్మారా? నమ్మారా? నమ్మలేదు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు, ఒక్కళ్ళు కూడా నమ్మట్లేదు. యేసుక్రీస్తు వారు పునరుద్ధరుడై తిరిగి లేచిన నాటి నుండి ఈనాటి వరకు అనేక మంది సేవకులు సువార్తను ప్రకటిస్తున్నారు. నమ్ముతున్నారా? నమ్మితే కోత విస్తారంగా ఉంది, పనివారు కొంతమంది ఉన్నారని ఎందుకంటున్నారు? నమ్మట్లేదు, సువార్త నమ్మట్లేదు. ఎందుకు అంటే ధనమే రక్షిస్తుంది.